ఈ నెల 25వ తారీఖు శనివారం రోజున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ ఒక్క ఆకుని ఎవరైతే పెడతారో వారు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. మరి ఆ విషయం గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును, వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రోజు పూజలో ముఖ్య పాత్ర వహించేది తులసి ఆకులు. ఈరోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజగదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసీ దళాన్ని స్వామివారి ముందు పెట్టి తులసిమాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో కోరిక చెప్పుకుంటే తప్పకుండా ఆ స్వామి నెరవేరుస్తాడని, అంతటి శక్తి ఈ తొలి ఏకాదశి రోజుకు ఉందని మన పెద్దలు చెప్తారు. హిందూ మతంలో ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి, పూజా విధానాలు ఉన్నాయి. ఆడవారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసి మొక్కను పూజిస్తారు. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదం చెబుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. చనిపోయిన వారు విష్ణులోకానికి పోతారని అలా పోస్తారు. తులసి మొక్క 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ఆ ప్రాణవాయువును పీల్చడం వలన సకల దోషాలు, వ్యాధులు నివారింపబడతాయి. ప్రతి ఇంట్లో కనీసం 10 తులసి మొక్కలు పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకొని తులసి తీర్థం సేవించడం ఎంతో మంచిది. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వదేవతలు నివసిస్తారు. తులసీ దళమందు పుష్కరాది తీర్థములు, గంగా మొదలైన నదులు, సకల దేవతలు నివసిస్తారు. తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, గరుడ పురాణాల్లో మరియు వేదములలో గొప్పగా చెప్పబడింది. పద్మపురాణంలో ఉత్తరఖండమునందు జలంధర బృందా కథ తులసి మహిమను వివరిస్తుంది. ఆ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. ఇంద్రుడు శివదర్శనం చేసుకోవాలనే మనసు కలిగి శివలోకం పోయాడు. అక్కడ ఇంద్రునికి ఒక భయానక పురుషుడు కనిపించాడు. అంతట ఇంద్రుడు ఆ భయానక పురుషుణ్ణి ఇలా అడిగాడు. ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు అని అనేకసార్లు అడిగాడు. అయినా అతను సమాధానం ఇవ్వలేదు. దానికి ఇంద్రుడికి కోపం వచ్చి తన వజ్రాయుధంతో ఆ భయానక పురుషుణ్ణి కొట్టాడు. అప్పుడు రుద్రతేజంగల మంట వచ్చింది. దానిని చూసి ఇంద్రుడు భయపడి మహాశివుణ్ణి ప్రార్థించాడు. అంతట రుద్రుడు శాంతించి ఇంద్రుణ్ణి కాల్చివేయడానికి నేత్రాల నుండి వెలువడిన అగ్నిని గంగాసాగరంలో మలిపాడు. గంగాసాగరంలో ఆ అగ్ని బాలుని రూపం పొంది ఏడవసాగింది. ఆ ఏడుపుకు సమస్త లోకాలు భయపడ్డాయి. అది విని బ్రహ్మ ఆశ్చర్యపోయి ఆ బాలుణ్ణి చూసి వీడెవడు అని సముద్రుణ్ణి ప్రశ్నించాడు. దానికి సముద్రుడు, వీడు నా బిడ్డ, ఇతనికి పేరు పెట్టమని బ్రహ్మదేవుడికి ఆ పిల్లవాణ్ణిచ్చాడు. ఆ బాలుడు బ్రహ్మగడ్డం పట్టుకుని తన చిన్నారి చేతులతో వెంట్రుకలు లాగాడు. ఆ నొప్పికి బ్రహ్మకు 2 కన్నుల నుండి నీరు వచ్చాయి. అప్పుడు బ్రహ్మ, ఏ కారణం వల్ల నా కనుల వెంట నీరు ఈ బాలుని వల్ల వచ్చాయో ఆ కారణంగా ఈ పిల్లవాని పేరు జలంధరుడు అనే నామకరణం చేసి ఇప్పుడే ఇతను సర్వశాస్త్రవేత్త అవుతాడు. రుద్రుడు తప్ప ఇతన్ని సృష్టిలో ఎవరూ చంపలేరు అని చెప్పి శుక్రుణ్ణి పిలిచి అసుర రాజ్యానికి జలంధరుణ్ణి రాజుగా చేశాడు. జలంధరుడు కాలనేమి కూతురు అయిన బృందను వివాహమాడాడు. జలంధరుడు
ఒకసారి పార్వతీదేవి దగ్గరికి శివుని రూపంలో పోయి ఆమెను వంచింపదలుచుకున్నాడు. దీనిని కనిపెట్టిన పార్వతీదేవి విష్ణుమూర్తితో బృంద యొక్క పాతివ్రత్యమును చెరపమని కోరింది. ఆ విధంగా జలంధరుడికి శివుడికి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో విష్ణుమూర్తి మాయా జలంధరుని వేషంలో బృందను మోసం చేసి రతికేలి చేశాడు. జలంధరుడికి బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యమును పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందాడు. అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకొని విష్ణువును శపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది. ఆమె విరహాన్ని భరించలేకపోయాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు దాత్రి, లక్ష్మి, గౌరీ అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశలతో కూడిన 3 రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడిదలో నాటండని ఆదేశించారు. ఆ విధంగా గౌరీ చేత ఇవ్వబడిన గింజల వల్ల తులసి మొక్క, లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతి, భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మొలిచాయి. ఈ 3 మొక్కలను తాకిన తర్వాత శ్రీ మహావిష్ణువు మనశ్శాంతిని పొందాడు. ఇది స్కాందపురాణ గాథ. తులసి మహత్యానికి పురాణాల్లోని శ్రీకృష్ణ తులాభారం చక్కటి నిదర్శనం. సత్యభామాదేవి గర్వం అణచాలని నారద మహర్షి ఆడిన నాటకంలో సత్యభామ చిక్కుకొని దిక్కుతోచక అల్లాడుతున్న సమయంలో రుక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి కేవలం ఒకే ఒక్క తులసీదళంతో శ్రీకృష్ణుని తూచి భగవంతుణ్ణి దక్కించుకున్న ఇతిహాసం అందరికీ తెలిసిందే. తులసీ దళములతో దండలు కట్టి ప్రతిరోజు శ్రీరంగదామునికి సమర్పించిన గోదాదేవి ధన్యత పొందింది. వనవాస సమయంలో శ్రీరాముని పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి సీతాదేవి, లక్ష్మణుడు తులసి మొక్కలు నాటినట్లు రామాయణం చెబుతుంది. మాఘ మహత్యమునందు తులసి మొక్క గురించి ఇలా వివరణ ఉంది. ఎవరైతే తులసి మొక్కను నాటి పెంచుతారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు. తులసి వాసన వలన దోషాలన్నీ తొలగిపోతాయి. భగవంతుణ్ణి తులసి దళంతో పూజించే ఫలితం బంగారు పుష్పాలతో పూజించినా రాదని చెప్పబడింది. తులసి మొక్కను పెంచినవారు, పోషించినవారు, చివరకు తులసిని నమస్కరించిన వారి పాపాలన్నీ పోతాయి. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడింది. అంతేకాదు, అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు. ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత ప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం దరిచేరదు. అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తులతూగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే త్రికాలాలలో తులసీనామాన్ని పలుకుతాడో అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట. అంతటి పవిత్రత చుట్టూ తులసి చెట్టు. ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి రాత్రి పగలు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో మరణించిన వ్యక్తి తులసి సన్నిధిలో మరణించిన పుణ్యం వల్ల నరక యాతనలు తప్పి వారు స్వర్గానికి పోతారు. ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. తులసి ఆకులను ఉదయం లేవగానే పరిగడుపున సేవిస్తే చాలా మంచిది. చిన్నపిల్లలు 7 ఆకులు, పెద్దవారు 25 ఆకులు తినాలి. ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో పాటు అందంగా మారుతారు. ఎవరైతే ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని గ్లాస్ మంచినీటిలో కలిపి పరిగడుపున తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. తేజస్సు పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లో వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరిగడుపున నీటిలో కలిపి తాగుతూ ఉంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. మీరు తాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లో బిందెలో లేదా కుండలో తులసి దళాలు వేసి 12 గంటలు ఉంచితే అపరిశుద్ధ జలం కూడా తాగునీటిగా మారుతాయి.
అంటే ఎలాంటి జలాన్నైనా తులసీ దళాలు శుద్ధి చేస్తాయి. కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు. అలాంటి పిల్లలకు తులసీ రసంలో తేనె కలిపి ఇస్తూ ఉంటే 15 రోజుల్లో మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా 10 తులసి ఆకులు నమిలి తింటూ ఉంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి. క్షణికావేశాలు తగ్గుతాయి. మెడనొప్పి వచ్చినప్పుడు 10 తులసీ దళాలలో 2 మిరియాలు కలిపి నమిలి మింగితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది. ప్రతిరోజు తులసి ఆకులు తినడం లేదా కషాయం తాగుతూ ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారుతాయి. డయాలసిస్ స్టేజ్లో ఉన్నవారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే 24 గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి. ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. ఆయుర్వేదం ఇలా చెబుతుంది: చనిపోయిన శరీరాన్ని తులసి వనంలో ఉంచితే ఎన్ని రోజులైనా కుళ్ళదని ఆయుర్వేదం చెబుతుంది. తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు, పాములు ఆ సమీపానికి రావు. ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది. కాబట్టి తులసి మొక్క మహిమ విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెప్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడే విష్ణుమూర్తి పాలకడలపై యోగనిద్రలోకి వెళ్తాడు. కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగింది మరియు ఎంతో శక్తివంతమైంది. ఈ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితమే మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం ఒక ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం వలన శరీరం, మనసు పరిశుద్ధమవుతాయి. ఉత్సాహం, చురుకుదనం కలుగుతుంది. ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక చర్యల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకిరణాలలో కొన్ని రకాల జబ్బులను నయం చేయగల శక్తి ఉండడంతో ఆ కిరణాలు సోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా చాలా శక్తి లభిస్తుంది. అందువల్లే ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు నదీ స్నానం చేయాలని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో అది కుదరకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులను అనుసరించి ఈ రోజు స్నానం చేయడం వలన జీవితంలో దేనికి తిరిగే ఉండదని మన పెద్దలు చెబుతున్నారు. అదేంటంటే, ఈ తొలి ఏకాదశి రోజు స్నానం చేసే ముందుగా కొన్ని వేపాకులను, చిటికెడు పసుపును ఆ నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసి ఇలా స్నానం చెయ్యండి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా తులసి ఆకులతో పూజించడం వలన మీకు కావలసినంత ధనం వస్తుంది. ఈ రోజున అందరూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు మాంసాహారాన్ని అస్సలు భుజించకూడదు. తొలి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో నిద్రపోతే దరిద్రంగా మన పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్య రాదు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మల పాపాలు పోతాయని, మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లి శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. ఈ 4 నెలల కాలం చాతుర్మాస దీక్ష చేస్తారు. తొలి ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తం కలిపి 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వీటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉపవాస దీక్ష తీసుకొని సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా పూజించే సమయంలో తులసి దళాలతో పూజించాలి. తులసి దళాలను మాలగా చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి లేదా శ్రీ మహావిష్ణువు పటానికి అలంకరణ చేసి పూజిస్తే వారి సకల కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు దీపారాధన సమయంలో దీపపు ప్రమిదల కింద రావి ఆకులను ఉంచి దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం త్వరగా కలుగుతుంది. భోగభాగ్యాలతో తులతూగుతారు. ఈ రోజున పొరపాటున కూడా అసత్యం ఆడకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. మంచంపై కూర్చోకూడదు. వండిన ఆహార పదార్థాలు తినకూడదు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించాలి. దైవనామస్మరణను మనసులో జపించుకుంటూ ఈ రోజంతా ఉపవాసం చేయాలి. ఉపవాస సమయంలో పచ్చిపాలు, పండ్లు మితంగా తీసుకోవచ్చు. ఈ రోజు ఇలా చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అదేవిధంగా మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందింది. తొలి ఏకాదశి వ్రత మహత్యం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాంధాత. అతను ధర్మం తప్పడు. ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడుతాడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక తీవ్ర కష్టాలు అనుభవిస్తూ ఉంటే మాంధాత అంగీరసుడి సలహా ప్రకారం తొలి ఏకాదశి రోజు భక్తితో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తాడు. దాంతో వర్షాలు బాగా కురిసి కరువు తీరి ప్రజల కష్టాలు తీరి పంటలు బాగా పండి సుఖంగా జీవించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపిస్తారో వారు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే గోవును పూజిస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈ రోజు గోవును పూజిస్తే అన్ని తీర్థాలలో పుణ్యస్నానం చేసినంతటి పుణ్యం కలుగుతుందని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, సకల పాపాలు పోతాయని పురాణ వచనం. ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం వలన జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు కష్ట పరిస్థితుల్లోనూ భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.
ఈ విధంగా ఏకాదశి ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో ఉన్న భద్రశీలుని కథ వింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గాల్వముని కుమారుడైన భద్రశీలుడు జితేంద్రియుడు, బాల్యం నుండే గొప్ప విష్ణు భక్తుడు. అతని హరిభక్తికి ఆనందించిన గాలవుడు, నీకింత భక్తి ఎలా అబ్బింది నాయనా అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, తండ్రి, నేను గత జన్మలో ధర్మకీర్తి అనే రాజును. నా గురువు దత్తాత్రేయ మహర్షి బోధనల వలన కొంతకాలం ధర్మబద్ధంగానే పరిపాలించాను. అయితే భోగ విలాసాలకు దాసుడినై ఎన్నో అకృత్యాలకు పాల్పడి నా ప్రజల సంగతే మర్చిపోయాను. నా ప్రజలు కూడా నాలాగే పాపాలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి అడవికి వెళ్ళాను. బాగా తిరగడం వలన ఆకలి వేసింది. తినడానికి ఎక్కడ ఏమీ దొరకలేదు. ఓ చెట్టు కింద కొందరు ఏకాదశి వ్రతం చేస్తుంటే అక్కడ అలసిపోయి కూర్చున్నాను. వారితో పాటే జాగరణ చేశాను. ఆ తెల్లవారుజామున మరణించాను. ఇక యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముని ముందు ఉంచారు. ఎంతటి పాపాత్ముడైనా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని కల్లారా చూసి జాగరణ చేయడం వలన నా పాపాలన్నీ పటాపంచలైపోయాయని చిత్రగుప్తుడు చెప్పడంతో యమధర్మరాజు నన్ను సత్కరించాడు. అంతేకాదు, విష్ణు భక్తులను, ఏకాదశి వ్రతాన్ని తెలియక పాటించిన వారిని సైతం యమలోకంలోకి తీసుకురావద్దని భటుల్ని హెచ్చరించాడు. దాంతో నేను చేసిన అకృత్యాలకు ఎంతో పశ్చాత్తాపడ్డాను. యముడు నన్ను స్వర్గానికి పంపాడు. తర్వాత నా భాగ్య విశేషం వలన మీకు పుత్రుడిగా జన్మించాను. గత జన్మ అనుభవం వల్ల స్వయంగా నేనే ఏకాదశి వ్రతం చేయడమే కాక ప్రజలందరి చేత ఈ వ్రతం చేయిస్తున్నాను అని అన్నాడు. అది విని గాలవుడు ఎంతో సంతోషించాడు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో, చెబుతారో వారికి 7 జన్మలలోని పాపాలన్నీ నశించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు. అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంతటి పుణ్యం మీకు దక్కుతుంది. ఈ రోజు ఉపవాసం చేయడానికి 6 ఉపవాస పద్ధతులను మన పురాణాలలో వివరించడం జరిగింది. ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పక చేయాలి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసం అంటారు. దీనిని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తం. ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తం అంటారు. ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము. నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము. అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము. స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి. దీనిని స్నానం అంటారు. ఇది కూడా చేయలేని వారు ఆరవది తిలాదానము. తిలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చెయ్యాలి. దీనిని తిలాదానం అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు. మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు. ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి.
ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, మంచినీరు, స్వల్పంగా పండ్లు, క్యారెట్ తీసుకోవచ్చు. వండిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ఇంట్లో సమస్యలు ఉన్నవారు, ఉద్యోగం ఆలస్యమయ్యేవారు, వ్యాపారం అభివృద్ధి లేనివారు, పెళ్లి ఆలస్యమయ్యేవారు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గోవుకు పశుగ్రాసం, శనగలు, బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు. మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. తొలి ఏకాదశిలోపు ఎవరైతే పక్షి చేసిన తొలి ఏకాదశి కథ వింటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కోటి ఉపవాసాల ఫలం దక్కుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా కాలి బూడిదైపోతాయి. మరి తొలి ఏకాదశిలోపు తప్పక వినవలసిన పక్షి చేసిన తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. పక్షి చేసిన తొలి ఏకాదశి కథ. ఇది చాలా అరుదైన, ఆసక్తికరమైన కథ. తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అలాంటి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఓ పక్షి ఆచరించి ముక్తిని పొందిన కథ. పూర్వం ఒక అడవిలో ఒక పక్షి ఉండేది. అది నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ ఎప్పుడూ తన కడుపు నింపుకోవాలనే ఆలోచనలో ఉండేది. దానికి ఏ ధర్మం గురించి కానీ, దైవం గురించి కానీ పెద్దగా తెలియదు. ఒకరోజు అది ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక ఋషి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది. ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు ఏదో మాట్లాడుకుంటున్నారు. పక్షి ఆ చెట్టుపైనే కూర్చొని వారు మాట్లాడుకుంటుంది వింటూ ఉంది. వారు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఆ రోజున ఉపవాసం ఉండడం వలన కలిగే పుణ్యాల గురించి, శ్రీ మహావిష్ణువు యోగనిద్ర గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని స్మరిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ఋషి చెప్పడం పక్షి వింటుంది. పక్షికి ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా అని ఆలోచించింది. పక్షి ఇలా అనుకుంది, నేను ఎప్పుడూ కడుపు నింపుకోవడమే పనిగా బ్రతికాను. నాకు ఎన్నో పాపాలు ఉంటాయి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ పాపాలన్నీ పోతాయా అని అనుకుంది. ఋషి చెప్పిన మాటలు దాని మనసులో బాగా నాటుకుపోయాయి. ఆ రోజు తొలి ఏకాదశి అని తెలుసుకున్న పక్షి ఏదైతే అది అయిందని ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంది. తన జీవితంలో కడుపు మార్చుకొని ఆ పక్షికి ఉపవాసం ఉండడం చాలా కష్టమైంది. ఆకలి అలసటతో చాలా బాధపడింది. అయినా సరే ఋషి మాటలను గుర్తు చేసుకొని ఎలాగైనా ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికది చెట్టు కొమ్మపైనే కూర్చొని విష్ణువును స్మరించాలని ప్రయత్నించింది. కాని ఆ పక్షికి విష్ణుమూర్తి గురించి సరిగ్గా తెలియకపోయినా కేవలం విష్ణువు విష్ణువు అని తన మనసులో జపించుకుంది. తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలతో ఆ పక్షి చివరికి ప్రాణాలు విడిచింది. పక్షి ప్రాణం వదిలిన వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి పక్షి ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పక్షికి ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పక్షిని, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేనిదాన్ని. నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు, నీవు తెలియకుండానే అయినా పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణునామాన్ని స్మరించావు. తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో నిష్టగా ఆచరించిన వారికి మాత్రమే లభించే ఫలం ఇది. అందుకే నీకు వైకుంఠ ప్రాప్తి లభించింది అని విష్ణుదూతలు
పక్షితో చెప్పారు. దానికా పక్షి ఎంతో ఆశ్చర్యపోయింది. మనకీ కథ ద్వారా తొలి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం తెలుస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తెలియకుండా చేసిన పాపాలు కూడా నశించి మోక్షం లభిస్తుందని తెలుస్తుంది. ఈ కథ చాలా మందికి తెలియని ఓ పక్షి కూడా దైవానుగ్రహం పొందగలిగిందని చెప్పే అద్భుతమైన కథ ఇది. తొలి ఏకాదశి గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేసే అరుదైన కథ. ఈ కథలో ఒక పక్షి మరియు ఒక పేద బ్రాహ్మణుడు ఎలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దైవానుగ్రహాన్ని పొందారో తెలియజేసే కథ. పూర్వం ఒక అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ధర్మదేవుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ధర్మనిష్ట కలవాడు. కాని దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు కుటుంబం ఉంది. వారి ఆకలి తీర్చడానికి నిత్యం కష్టపడేవాడు. పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కూడా ఆయనకు ఉపవాసం ఉండేంత తీరిక ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజు కూడా ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆహారం సంపాదించాలి. ఆ ఊరికి సమీపంలో గల ఒక అడవిలో ఒక గువ్వల జంట నివసించేది. అవి కూడా ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండేవి. ఒకనాడు తొలి ఏకాదశి వచ్చింది. ఆ రోజున అడవిలోని ఒక మహర్షి ఆశ్రమం వద్ద భక్తులు ఏకాదశి వ్రతం గురించి, దాని మహిమల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణునామాన్ని స్మరిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఒక భక్తుడు చెప్పడం గువ్వల జంట విన్నది. ఆ మాటలు విన్న గువ్వలకు ఆశ్చర్యం కలిగింది. మనం కేవలం ఆహారం, నిద్ర గురించే ఆలోచిస్తున్నాం. మనకు ఎన్నో పాపాలు ఉంటాయి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే మోక్షం వస్తుందా అని ఒక గువ్వ తన భాగస్వామిని అడిగింది. ఇక రెండూ కలిసి తొలి ఏకాదశి వ్రతం ఆచరించాలని నిశ్చయించుకున్నాయి. ఆ రోజున గువ్వలు రెండు ఆహారం కోసం వెళ్ళలేదు. ఆకలితో అల్లాడుతున్నా తమ సంకల్పాన్ని వదులుకోలేదు. రాత్రంతా అవి విష్ణునామాన్ని గుర్తు చేసుకుంటూ చెట్టు కొమ్మపై కూర్చుండిపోయాయి. తెల్లవారేసరికి ఆకలి దప్పికలతో గువ్వల జంట ప్రాణాలు విడిచింది. అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఏదైనా ఆహారం దొరుకుతుందో ఏమోనని అడవిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్తున్న మార్గంలో గువ్వల జంట నిర్జీవంగా పడి ఉండడం చూశాడు. పాపం, ఆకలితో చనిపోయినట్లున్నాయి అని బాధపడ్డాడు. ఆ పక్షుల దయనీయ స్థితిని చూసి ఆయనకు గుండె చెరువయ్యింది. నేను నా కుటుంబం ఆకలి తీర్చుకోవడానికి నిత్యం పాటుపడుతున్నాను. ఈ పక్షులు ఎంత ఆకలితో ఉన్నా వాటికి ఆహారం దొరకలేదేమో అని అనుకున్నాడు. ఆకలి బాధ ఎలాంటిదో తెలిసిన ధర్మదేవుడు ఆ పక్షులపై దయతలచి తాను తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా పక్షుల వద్ద ఉంచి తాను మాత్రం ఏమీ తినకుండానే వెనుదిరిగాడు. ధర్మదేవుడికి అది తొలి ఏకాదశి అని తెలియదు. కాని ఆయన ఆకలితో ఉన్న జీవుల పట్ల చూపిన కరుణే ఆ రోజు ఆయనకు తెలియకుండానే ఉపవాసంగా మారింది. గువ్వల జంట ప్రాణాలు విడిచిన వెంటనే విష్ణుదూతలు వచ్చి వాటిని వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. అవి తమకు మోక్షం లభించినందుకు ఆశ్చర్యపోయాయి. మేము కేవలం గువ్వలం, మాకు ఇంతటి భాగ్యం ఎలా లభించింది అని అడిగాయి. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు: మీరు తెలియకుండానే తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణునామాన్ని స్మరించారు. మీ నిస్వార్థ భక్తికి ఇది ప్రతిఫలం అని చెప్పారు. అంతలోనే విష్ణుదూతలు ధర్మదేవుడి వద్దకు కూడా వచ్చారు. ధర్మదేవుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఓ దేవదూతల్లారా, మీరెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు: ఓ ధర్మదేవా, నీవు నిత్యం ధర్మబద్ధంగా జీవిస్తున్నావు. ఈ తొలి ఏకాదశి రోజు కూడా నీ ఆకలిని సైతం లెక్క చేయకుండా 2 పక్షుల పట్ల కరుణ చూపించి నీ వద్ద ఉన్న ఆహారాన్ని కూడా వాటికి దానంగా ఇచ్చి తెలియకుండానే ఉపవాసం ఉన్నావు.
నీ నిస్వార్థ దయకి భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు నీకు అంతులేని సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తారు అని చెప్పారు. తత్ఫలితంగా ధర్మదేవుడు అనతి కాలంలోనే సంపదలను పొంది సుఖ సంతోషాలతో జీవించాడు. పక్షి జంటకు వైకుంఠ ప్రాప్తి లభించింది. ఈ కథను బట్టి నిస్వార్థమైన దయ, కరుణ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని పొందుతాయి. తెలియకుండా చేసిన పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలనిస్తాయి. తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది. అది చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలదు. ఎవరైతే ఈ కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం లభిస్తుంది.